ఏంటి స్వామి, చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీ భక్తులు మీ పుట్టినరోజును చాలా బాగా జరిపించారని ఆనందంలో మునిగి తేలుతున్నారా? ఏం ఆనందం ఏమో ముష్క. ఈ మనుషులు భక్తితో పూజలు చేస్తున్నారో లేక మరే కారణంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు. నా విగ్రహాన్ని పెట్టి పూజలు చేసే భక్తుల్లో చాలామంది సంవత్సరంలో కనీసం ఒక్కసారి కూడా నా పేరు కూడా తలచరు. సంవత్సరం మొత్తం లేని భక్తి నా చెవితికి ఒక్కసారిగా ఎలా వచ్చేస్తుందో అర్థం కావట్లేదు. సర్లే, భక్తి సంవత్సరంలో ఒక్కసారైనా వచ్చిందిలే అని ఆనందపడేలోపే వాళ్ళు నా పూజని ఎంత ఆర్భాటంగా చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. స్వామి, మీ విగ్రహం పెడదాం అనుకుంటున్నాము, మాకు చందాలు బాగా వచ్చేలా చేయండి అని కోరుకుంటున్నారు. నా పుట్టినరోజుకి నేనే కేక్ కొనుక్కుంటున్నట్లు అనిపిస్తుంది. నా సన్మానానికి నేనే సాల్వా కొనుక్కుంటే బాగోదు అని తెలిసినా ఏదో పాపంలే, తెలియక చేస్తున్నారులే అని కనికరిస్తే నా పూజని శ్రద్ధగా చేయడం మానేసి ప్రసాదాల గురించి కొట్టుకుంటున్నారు ముష్క. తినడానికి తిండి లేకుండా ఉన్నవారికి నా ప్రసాదం వల్ల కడుపు నిండుతుంది అనుకుంటే వీళ్ళు నా ప్రసాదాన్ని కూడా వేలంపాట వేసి అమ్మేస్తున్నారు. సరే, ఆ వచ్చిన డబ్బుతో అయినా నలుగురికి సాయం చేస్తారు అనుకుంటే అది కూడా లేదు. నా ప్రసాదం అమ్మితే వచ్చిన డబ్బుతో మద్యం మత్తులో తేలుతున్నారు. అలా తాగి వాళ్ళకి ఏమైనా అయితే వినాయకుడి విగ్రహం పెట్టడం వల్ల చనిపోయాడు అంటున్నారు. ఏదో నేను వాళ్ళని తాగి తిరగమన్నట్టు. ఇదంతా ఒక ఎత్తి అయితే నన్ను అనిపేటప్పుడు వీళ్ళు చేసే పనులు చూస్తే అస్సలు భూమి మీదకి ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. ఇంత ఇబ్బంది పడుతూ భూమి మీదకి ఎందుకు వెళ్తున్నారు స్వామి? ఎంత ఇబ్బంది పెట్టినా పిల్లల మీద తల్లిదండ్రుల కోపం రాదుగా ముష్క. వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. జీవితాంతం డబ్బు వెనక, ఆర్భాటాల వెనక పడతారు, కష్టపడతారు. చివరికి ఆ డబ్బు, ఆర్భాటాలు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి వాటిని ఆస్వాదించే శక్తి, ఓపిక ఉండవు. చూద్దాం వాళ్ళు ఈ జీవితం అనే చక్రం నుండి బయటకు వచ్చి జీవిత పరమార్థాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు. సరే స్వామి, ఇక నేను వెళ్ళొస్తాను. విన్నారు కదండి మా స్వామివారి ఆవేదన. ఇక నుండి అయినా వినాయక చవితి ఆర్భాటాలతో కాకుండా భక్తి శ్రద్ధలతో చేయండి. సరే అండి. స్వామివారికి ఓ లైక్ చేయండి, అలాగే జై గణేష్ అని కామెంట్ చేయండి. ఒక్క నిమిషం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.